రాష్ట్రంలో సమృద్ధిగా యూరియా నిల్వలు, యూరియా సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి. రైతుల్లో అనవసర ఆందోళనను సృష్టించే ప్రయత్నాలంట. రబీకి అవసరమైన 10.40 లక్షల టన్నుల యూరియా, ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా. లక్ష టన్నులు అదనంగా యూరియా కొనుగోలు చేసిన రైతులు. యాప్ అమలు చేస్తున్న జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేవు. యాప్పై దుష్ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టించే యత్నం. యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు మీ దగ్గర తర్వాత వస్తాను. నేను ముందు హెడ్లైన్స్ అయితే చూసిన తర్వాత ఏంది మరి రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయా లేవా యాప్ వల్ల అనేది చెప్తాను నేను. ఇక ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్. పెండింగ్ బిల్ల కోసం 713 కోట్లు విడుదల. ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల 713 కోట్లు చెల్లిస్తామన్న సర్కార్. జూన్ నెలాఖరులో 183 కోట్లు విడుదల. ఇక ప్రళయ్ మిసైళ్లపై ప్రయోగం విజయవంతం. ఈ క్షిపణిని రక్షణ శాఖకు చెందిన పరిశోధన అభివృద్ధి సంస్థ డెవలప్ చేసిందంట. ఇక కోర్టుకు ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టు. డాలర్ల రూపంలో మూవీ ప్రింట్కు చెల్లింపులు. 2 రకాలుగా సినిమా ప్రింట్ను కొనుగోలు చేసిన రవి. ఇక్కడిక్కడ తనిఖీలు అంట. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో భారీగా భద్రతా ఏర్పాట్లు. డ్రంక్ అండ్ డ్రైవ్ను ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. తాగి వాహనాలు నడిపే వారికి సిపి సజ్జనర్ మాస్ వార్నింగ్ అంట. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే భారీ జరిమానా విధించడం పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని వెల్లడి. నిన్న ఒక వీడియో వచ్చింది డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళది మీకు చూపిస్తా. ఒక 3 minutes వీడియో ఉంది అది. ఇక 3000 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేస్తాం. పరిశుభ్రతతో హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం. చెత్త నిర్వహణకు కొత్త డంపింగ్ యార్డుల కోసం భూసేకరణ చేస్తున్నాం. పారిశుద్ధ్యంపై 300 వార్డుల్లో నిరంతరం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. జిహెచ్ఎంసీ కమిషనర్ అర్వి కర్ణన్ అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు ఈ ఆక్రమ క్రషర్ను ఆపండి. ఇది మన ఆదఫ్ హైదరాబాద్ కథనం. ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు సర్వే నెంబర్ 322/4లో రోజుకు ముదురుతున్న క్రషర్ వివాదం. తాజాగా డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీకి శ్రీను డెవలపర్స్ ఫిర్యాదు. ప్రజల సంపదను బహిరంగంగా దోచుకుంటే ఎవరికి పట్టదా? ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జరుగుతుంటే ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా ఉండదా? పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నామంటున్న ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు. ఇక మా తదుపరి లక్ష్యం తెలంగాణే. బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపైన దృష్టి సారించబోతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇక 2 రాష్ట్రాల మధ్య వస్తువుల పంపకం. ఏపీ తెలంగాణ మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ. విభజన చట్టం ప్రకారం వస్తువుల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ. గ్రామ సర్వేతో ముఖాభివృద్ధి ప్రణాళికబద్ధ చర్యలు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి.